మెదక్ జిల్లాలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దం కావాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. 492 గ్రామ పంచాయతీలకు గాను పంచాయత్ ఎలక్షన్లకి ఆల్రెడీ మనము షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి 27 నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ది కూడా మనకి లాస్ట్ డే ఉంది. సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మన ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 160 గ్రామ పంచాయత్స్ 1402 వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాని నామినేషన్ చివరి తేదీ ఈరోజు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా 8 మండలాలు ఉన్నాయి. సో ఈ 8 మండలాలకు సంబంధించి 149 గ్రామ పంచాయత్స్ 1290 వార్డ్స్లకు కూడా ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి ఇప్పుడు మనం నిజాంపేట్ మండల్లో ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది. దీనికన్నా ముందు రామాయంపేట కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి 8 మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి 8 మండలాలకు కూడా రేపటి నుంచి మనకు నామినేషన్ ప్రక్రియ అంటే 30th నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. సో 30th నవంబర్, 1 డిసెంబర్, 2 డిసెంబర్ 3 రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డు మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10:30 to 5 PM మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది. సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి. సో సర్టిఫికెట్స్, సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా రిజర్వేషన్ వార్డ్స్లలో వేయాలనేసి అనుకుంటే సర్టిఫికెట్ కంపల్సరీ. వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా, అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా ఇమీడియట్గా సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఒకవేళ సర్టిఫికెట్స్ కొద్దిగా లేట్ అయినా కానీ మనకు నామినేషన్ పేపర్లో Part 3 అని ఉంటుంది. సో ఆ Part 3లో కూడా లోకల్ వెరిఫై చేసుకొని ఎంఆర్ఓ కూడా Part 3లో కూడా DT లెవెల్ ఆఫీసర్ సర్టిఫై చేస్తే కూడా అది కూడా సరిపోతుంది. సో దాని బేసిస్ మీద కూడా వాళ్ళ రిజర్వేషన్ బెనిఫిట్ అనేది సో డిపాజిట్లో సగం అయితేనేమి